చాలామంది ఫ్యామిలీస్లో అయితే టీవీ అనేది ఒక ఎమోషన్ అనమాట. కానీ మేము కూడా తర్వాత తీసుకుందాం అనుకుంటూ ఉండే బ్యాచ్ అనమాట. ఎందుకంటే ఒక చోట మనం ఫిక్స్ అయిపోయినప్పుడు మంచిగా తీసుకుందాంలే పెద్ద టీవీ అన్నట్టు ఆలోచించాము. కానీ ఈ టీవీ మేము తీసుకోలేము. ఇంకా ఒక స్పాన్సర్ ఉన్నారు, ఆ స్పాన్సర్ పేరు చెప్తాను. ఇంకా ఇక టీవీ చూసారు కదా, పాత టీవీ అయితే తీసేసాను. అది చాలా రిపేర్ ఉందన్నమాట. అంటే అది రావడమే అలా వచ్చింది. ఆ టీవీ కూడా మా అక్కకి డ్యూటీలో గిఫ్ట్గా ఇచ్చారనమాట. అదే యూస్ చేసుకున్నాము. కానీ ఇంకా ఏదైతే ఏముంది అన్నట్టు దాన్ని ఎలానో కంటిన్యూ చేసుకుంటూ వచ్చాము. చూసారు కదా, ఇక్కడ నేను బొట్టు పెట్టడానికి రెడీగా ఉన్నాను అనమాట. సోనీ అయితే తీసుకున్నాము. ఈ టీవీకి బొట్టు మా ఆయన మొత్తం పెట్టేసి అంటున్నాడు నవ్వుతూ. కానీ నేను ఒకే ఒక బొట్టు పెడతా అని చెప్పైతే బొట్టు పెడుతున్నాను సంతోషంగా. అందరికీ ఇంట్లో కొత్త వస్తువులు వస్తే నార్మల్గానే ఉంటుంది చాలా వరకు అయితే. మనలాగా ఎవరైనా ఉన్నారో లేదో కామెంట్ చేయండి. ఎప్పుడు కొనకుండా ఒకటేసారి తీసుకుంటే ఆ సంతోషమే వేరు కదా. ఇక్కడ చూసారా, స్విచ్ ఆన్ చేసి బొట్టు పెట్టాక సోనీ అని వస్తుంది కదా, సంతోషంతో సోనీ అని అరిచి ఇక్కడ మైకిల్ జాక్సన్ స్టెప్పులు వేస్తున్నాను. ఆల్మోస్ట్ నేను నా స్టెప్స్ అలానే ఉంటాయి అనమాట, పట్టించుకోకండి. మైకిల్ జాక్సన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఫీల్ అవ్వకండి, సారీ చెప్తున్నాను వాళ్ళకి. ఇక్కడ మా ఊరు చూడండి, టీవీ ఫిట్ చేయగానే వాడి ఫేస్లో వెలిగిపోతుంది. మా అమ్మ ఎంతో అదృష్టం చేసుకుంది, అందుకే మా అమ్మ నాకు టీవీ కొనిచ్చింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.